కందుకూరులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, పారిశుద్ధ్య కార్మికులు, విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అత్యంత పరిశుభ్రత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. How much money we can have to? Microbial consumption solutions. Pertaining to 50 plus strains of bacteria, working with IIT. So at lab level, we were able to reduce. గౌరవ మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారికి ఒక గార్డెన్ అరేంజ్ చేసుకుని మొక్కలకి నీరు ఇవ్వటం అనేది జరుగుతుంది సార్. కాబట్టి అంటే ఆ జీల్ అనేది ఉంటే గనక మనకి ఒక పనిని చేయాలనేటువంటి కుతూహలం ఉంటే గనక ఇందుకూరుపేట మండలం బాలకృష్ణ గారిని వీరందరూ కూడా వారి వారి గ్రామ పంచాయతీలు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మీలో ఒకటిగా భాగస్వామి కావడానికి వచ్చాను. ఇప్పుడే చాలా మంది మాట్లాడారు. కొంతమంది బయట ప్రపంచానికి చెప్పకపోయినా ఈరోజు పార్వతీపురం నుంచి వచ్చారు, మచిలీపట్నం నుంచి వచ్చారు. ఒక నమ్మిన సిద్ధాంతం కొరకు స్వచ్ఛందంగా పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు వాళ్ళందరినీ మరొక్కసారి మనందరి తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు సమాజం కోసం ప్రతి ఒక్కరి బాధ్యతగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం చూస్తే మన ఇల్లు, మన ఊరు, మన రాష్ట్రం స్వచ్ఛంగా ఉండేలా ప్రతి ఒక్కరూ పరిశుభ్రత అదే మరిగా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ప్రతి నెల 3వ శనివారం ఎట్టి పరిస్థితుల్లో ఒకటే చెప్పాను, వేరే కార్యక్రమాలు ఏమీ లేవు. 30 రోజులు మనం పనిచేస్తున్నాం. 30 రోజులు మన సమయాన్ని మనకు తెలియకుండా వెళ్ళిపోతుంది. ఒక్కరోజు ఒకే విషయం పైన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవడానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వచ్ఛ రాష్ట్రంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా చేస్తామని మీరందరూ కూడా సంకల్పం చేయడానికి ఈరోజు పెట్టాం. గవర్నమెంట్లో అందరినీ కోరాను, పిల్లల్లో అందరినీ కోరాం. అందరం కలిసి ఈ విషయాన్ని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కరోజు మన ఊరి కోసం, మన కోసం మనం అంకితం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంత మునుపు మాట్లాడితే కొంతమంది చాలా స్పష్టంగా చెప్పారు. అది చూస్తే నాకు అనిపించింది, నేను చెప్పిన మెసేజ్ ఇప్పుడే వెళుతా ఉంది, ఇంకా కొన్ని రోజులు బాగా వెళుతుంది. రాబోయే రోజుల్లో మనందరికీ అది ఒక సాంప్రదాయంగా తయారు కావాలని. ముందు ఎక్కడో మార్చక్కర్లేదు, మీ మైండ్ మీరు మార్చుకుంటే ముందు ఆలోచన మైండ్ నుంచే పుడతాయి. స్వచ్ఛమైన ఆలోచనలు మీ మైండ్లో నుంచి వస్తే ఇంక ఈ రాష్ట్రానికి తిరుగులేదు, మీకు తిరుగులేదు, మీ కుటుంబానికి కూడా తిరుగులేదని మరొకసారి ఆలోచిస్తున్నా. మీరు చూడండి, ఒక చెడు ఆలోచన చేసే వ్యక్తికి చెడు స్నేహమే వస్తుంది. అదే మరిగా ఆయన ఎకో సిస్టమ్ కూడా వాళ్లే బిల్డప్ అవుతారు. ఒక మంచి వ్యక్తి మంచి ఆలోచన చేస్తే మంచి వాళ్ళందరూ వస్తారు. దానివల్ల వాళ్ళ వల్ల మంచి జరిగే పరిస్థితి వస్తుంది. రెండోది, మీ బాడీని కూడా, నేను ఈ మాట ఎందుకు వాడుతున్నానంటే, ఈరోజు మనం పీల్చే గాలి, మనం తినే తిండి ఎక్కడికక్కడ కలుషితం అయిపోయింది. ఈ తిండి తింటే ఈరోజు మీ ఆరోగ్యం, క్యాన్సర్ వస్తూ ఉంది, అనేక సమస్యలు వస్తున్నాయి. అందుకే నేను పదే ముందు మన మైండ్ని కంట్రోల్ చేయాలి. రెండోది, మన బాడీకి కూడా తగిన న్యూట్రిషన్ ఇవ్వాలి తప్ప ఏదంటే అది తింటే. కొంతమంది డబ్బులు లేవంటారు. ఇక్కడ కావాల్సిన డబ్బులు కాదు, డబ్బులున్నాయని బాగా స్వీట్లు తింటే తప్పకుండా హాస్పిటల్లోనే ఉంటారు వాళ్ళు, షుగర్ వచ్చి. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మీ ఇల్లు శుభ్రంగా ఉండాలి. కొంతమంది ఇంటిని కూడా శుభ్రంగా పెట్టుకోరు. ఇల్లు అయిపోతానే ఇల్లు క్లీన్ చేస్తారు, ఇంట్లో చెత్త తీసుకొచ్చి మీ ఇంటి ముందరేస్తారు. అంటే పరిసరాలు పరిశుభ్రంగా పెట్టుకోకపోతే, ఇల్లు శుభ్రంగా ఉన్నంత మాత్రాన
మీ ఆరోగ్యం బాగుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.